రాఖీ పౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి మంత్రి కొండా సురేఖ వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు. సుస్మిత వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డిని కలవడం ఇదే తొలిసారి. ఇదే అంశంపై డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, తాజా పరిణామాల నేపథ్యంలో వీరి భేటీ ఎలా చూడాలి? నిన్నటి నుంచి కూడా రాజకీయ వర్గాల్లో ఒక సస్పెన్స్ నెలకొంది. కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్తారా లేదా, రాఖీ కడతారా లేదా అనే ఒక సస్పెన్స్ ఏదైతే ఉందో ఆ సస్పెన్స్కి అయితే తెర వీడిందని చెప్పుకోవాలి. ఏదైతే కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళారు, సుమారు గంటన్నర పాటు సీఎం నివాసంలో ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు. ప్రత్యేకంగా చేయించినటువంటి బంగారపు రాఖీని సీఎం రేవంత్ రెడ్డికి, మనవడికి ఇద్దరికి కట్టారు. అలాగే అల్లుడికి కూడా రాఖీ కట్టారు. సో ముగ్గురికి కూడా రాఖీ కట్టి ఏదైతే సీఎం నివాసంలో జరిగినటువంటి రాఖీ వేడుకల్లో పాల్గొని ఏదైతే రావడం కూడా జరిగింది. సుమారు గంటన్నర పాటు లోపల ఉన్నారు. ఈ వేడుకల్లో పూర్తిగా రాఖీకి సంబంధించినటువంటి అంశాలు చర్చకు వచ్చాయన్నట్టుగా మనకు తెలుసు. అయితే ఈ నేపథ్యంలో అక్కడే ఉన్నటువంటి మీడియాతో మాట్లాడుకుంటే నేరుగా కొండా సురేఖ తన నివాసానికి రావడం కూడా జరిగింది. సో ఈ సందర్భంగా ఇక్కడ వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతున్న సమయంలో కూడా ప్రస్తుతం మనం మంత్రి కొండా సురేఖ నివాసం వద్ద ఉన్నాం. సో మీడియాతో కూడా ఇక్కడ మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ కూడా కేవలం రాఖీకి సంబంధించినటువంటి విషయాలు మాత్రమే మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా రాఖీ పండుగ జరుపుకుంటున్న వారందరికీ రాఖీ శుభాకాంక్షలు తెలుపుతూ ఏదైతే మహిళకు సంబంధించి ఎంతో అండగా, అటు అన్న, తమ్ముడు, భర్త వీళ్ళంతా ఎంతో అండగా ఉంటారు. అలాగే ఆడపడుచులందరికీ కూడా ఈ ప్రభుత్వం అండగా ఉంది. సో ఆడపడుచులందరికీ ఉన్నారు రేవంత్ రెడ్డి, మీకున్నారా అని చెప్పి అడిగినటువంటి ప్రశ్నకు కూడా కొండా సురేఖ మాట్లాడుతూ అందరు ఆడపడుచుల్లో నేను కూడా ఉన్నానని చెప్పుకుంటూ కూడా ఏదైతే మాట్లాడడం కూడా జరిగింది. సో మనం చూసిన మొదటి నుంచి కూడా సుష్మితా పటేల్, కొండా సురేఖ కుమార్తె సుష్మితా పటేల్ వివాదాస్పద వ్యాఖ్యలు సీఎంపై చేసిన తర్వాత మొదటిసారి ఏదైతే మంత్రిగా కొండా సురేఖ వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డిని కలవడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో అసలు ఎలాంటి నిర్ణయం ఉంటుందో, అసలు కలుస్తారో లేదో, ఇలాంటి అనేక ఊహాగానాలు, చర్చలు ఎన్నో కూడా ఏదైతే జరిగినప్పటికీ కూడా కొండా సురేఖ వెళ్ళారు, రాఖీ కట్టి వచ్చారు, ఇంటికి వచ్చి కేవలం ఆ ముగ్గురికి రాఖీ కట్టినట్టు తెలిపారు. సో కేవలం రాఖీకి సంబంధించిన అంశాలు మాత్రమే మాట్లాడి చెప్పారు. ఒకవైపు మనం చూసే గత 10 రోజుల నుంచి కూడా కొండా సుష్మిత పటేల్ మాట్లాడిన తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీలో నెలకొన్నటువంటి సంక్షోభం, ఏదైతే ఎమ్మెల్సీలు అందరూ కలిసి సిఎల్పీలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం, కొండా సురేఖకు వ్యతిరేకంగా మాట్లాడడం, ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పడం, కొండా సుష్మిత వ్యాఖ్యలకు ఖచ్చితంగా బాధ్యత కొండా సురేఖనే వహించాలి. కానీ ఎందుకు వహించలేదు, ఎందుకు ఒకవేళ తనకు సంబంధం లేకపోతే వ్యక్తిగతమైనప్పుడైతే ఖచ్చితంగా ఎందుకు వచ్చి ఖండించలేదు అనే అంశంపై కూడా నిర్పారు. దీని తర్వాత ఏదైతే షోకాజ్ నోటీసులు కూడా 2 సార్లు ఇవ్వడం జరిగింది. షోకాజ్ నోటీసులకు రిప్లై ఇవ్వడం జరిగింది. అలాగే తనపై కొంచెం మంది ఎమ్మెల్యేలు బహిరంగంగా మాట్లాడడంపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కొండా సురేఖ కోరడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి నివేదిక ఏదైతే కొండా సుష్మితా పటేల్ గీసుకొండలో మాట్లాడిన వ్యాఖ్యల తర్వాత పూర్తిస్థాయి నివేదికను కూడా క్రమశిక్షణ కమిటీ రూపొందించింది. పీసీసీకి అందజేసింది, అలాగే అధిష్టానానికి అందజేసింది. ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీకి నిన్న బట్టి విక్రమార్క కూడా వెళ్ళి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే కూడా ఏదైతే దీనికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి వివరణ అందించారు. సో కొండా సురేఖపై చర్యలు ఉంటాయి, బర్తరాఫ్ చేస్తారా, స్వయంగానే రాజీనామా చేస్తారు, ఇటు అనేక వార్తలు, ఊహాగానాలు వినిపించిన నేపథ్యంలో ఈ రోజు రాఖీకి అపాయింట్మెంట్ దొరుకుతుందా లేదా అని చెప్పి కూడా ఉదయం నుంచి కూడా ఏదైతే వార్తలు వినిపించిన నేపథ్యంలో కొండా సురేఖకి సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు, రాఖీ కట్టారు, వచ్చారు, రాఖీ శుభాకాంక్షలు తెలిపారు, రాఖీ వేడుకల్లో పాల్గొన్నారు. సో ఆడపడుచులందరికీ సీఎం రేవంత్ రెడ్డి ఆశీర్వాదం ఉంటుందని చెప్పారు. అలాగే తనపై ఉంటుందని కూడా చెప్పారు. ప్రతి ఏడాది 3 ఏళ్ల నుంచి ఎలా కడుతున్నానో అలాగే యథావిధిగా వెళ్ళి నేను రాఖీ కట్టి వచ్చానని చెప్పారు. ఇక మిగతా అంశాలు మాట్లాడడానికి మాత్రం కొండా సురేఖ ఏదైతే సుగమంగా లేరు. సో మాట్లాడడానికి కూడా నిరాకరించారు. కేవలం రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అయితే దీనికి సంబంధించిన పరిణామాలు, ఇది కేవలం రాఖీ పండుగ కాబట్టి ఏదైతే ఒక అక్కగా చెల్లెగా రేవంత్ రెడ్డి పిలిపించి రాఖీ కట్టించుకున్నారు, యథావిధిగా కట్టించుకున్నారా, లేదంటే దీనికి సంబంధించిన పరిణామాలు వేరుగా ఉంటాయా, లేదంటే కొండా సుష్మితా పటేల్ వ్యాఖ్యల్ని కేవలం వ్యక్తిగత వ్యాఖ్యలుగా చూస్తారా, ఇలా ఎలా చూస్తారు అనే దానిపైన కూడా ఇంకా దీనికి సస్పెన్స్ ఇంకా ఉంది. ఈ సస్పెన్స్ ఎప్పుడు విడుతుందనేది చెప్పడానికి ఇంకా సమయం పట్టే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ సెప్టెంబర్ 7వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇంతకంటే ముందే ఢిల్లీకి వెళ్ళి నేతలంతా ఏదైతే అధిష్టానాన్ని కలిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. పీసీసీ, డిప్యూటీ సీఎం అందరూ కూడా వెళ్ళి మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. సో ఏదున్నా అంటే ఒక క్లారిటీ అయితే లేదు కొండా సురేఖ విషయంలో. ఏదైనా సరే ఊహాగానాలకే ప్రస్తుతం పరిమితం అవ్వాల్సి వస్తుంది. ఏదైతే బర్తరాఫ్ చేస్తారని ఒకటి, శాఖలు మారుస్తారని ఒకటి, లేదంటే యథావిధిగా మంత్రి పదవికి ఆమెతో రాజీనామా చేసి గౌరవప్రదంగా ఉంటారని మరొకటి, ఇలాంటి అనేక ఊహాగానాలు ఉన్నాయి. సో ఈ ఊహాగానాలకు తెరపడాలంటే అధిష్టానం వద్దకు ఈ మ్యాటర్ వెళ్ళాలి. పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు పీసీసీ, సీఎం, డిప్యూటీ సీఎం అంతా ఢిల్లీకి వెళ్ళాలి. అక్కడ అధిష్టానంతో మాట్లాడాలి. మాట్లాడిన తర్వాత మంత్రులందరినీ కూడా ఒక్కొక్కరుగా పిలిపించుకొని ఢిల్లీలో మాట్లాడుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. దాని తర్వాతే ఒక తుది నిర్ణయం వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇవన్నిటికీ సస్పెండ్ చేయాలంటే కూడా మరికొంత సమయం పట్టేలాగే మనకైతే కనిపిస్తుంది. అజీం, మీరు హోల్డ్లోనే ఉండండి, దీని మీద కంటిన్యూ వెల్కమ్ బ్యాక్. రాఖీ పౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి మంత్రి కొండా సురేఖ వెళ్లడం, ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టడం, సుస్మిత వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత
మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డిని కలవడం ఇదే తొలిసారి. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో వీరి భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం మా ప్రతినిధి అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, పండుగ వాతావరణంలో కట్టిన రాఖీగా ఇది చూడాలి, లేదంటే కొన్ని పరిణామాలని బేస్ చేసుకుని కూడా ఆ సమస్యలు ఏవైతే ఉత్పన్నమయ్యాయో వాటికి ఒక ఎండ్ కార్ట్లా దీన్ని చూడాలా, ఏం చెప్తారు? అంటే గత 10 రోజుల నుంచి కూడా మనం చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీలో ఒకటే ఇష్యూ కంటిన్యూగా నడుస్తుంది. అది సస్పెన్స్లోనే నడుస్తుంది. కొండా సురేఖకు సంబంధించినటువంటి ఇష్యూ. కొండా సురేఖ ఏదైతే కుమార్తె అయినటువంటి కొండా సుష్మిత పటేల్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలపై ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఖండించడము, అలాగే అటు క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేయడం, దానికి వివరణ ఇవ్వడం. కొండా సురేఖ కూడా ఏదైతే బహిరంగంగా ఎవరైతే ఎమ్మెల్యేలు మాట్లాడారో తన వెనుక ఎవరు ఉన్నారు, సో వారి వివరాలు తెలుసుకుని వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక లేఖ క్రమశిక్షణ కమిటీకి రాయడం, క్రమశిక్షణ కమిటీ పూర్తిస్థాయి నివేదికను రూపొందించి పీసీసీకి అందజేయడము, ఏసీసీ క్రమశిక్షణ కమిటీకి ఇవ్వడము, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కి, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నిన్న బెంగళూరుకి వెళ్ళి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేకి ఇవ్వడం, ఇలాంటి అనేక పరిణామాలు చోటు చేసుకుంటూ వస్తున్నటువంటి సందర్భంలో అనేక ఊహాగానాలు కూడా ఉన్నాయి దీంట్లో. అంటే అప్పటికే కొండా సురేఖకు సంబంధించిన ఇష్యూలో ఖచ్చితంగా సీరియస్గా పార్టీ యాక్షన్ తీసుకుంటుంది, బర్తరఫ్ చేస్తారు, రాజీనామా చేయిస్తారు, షఫ్లింగ్లో ఏదైతే కొండా సురేఖకు ఏదైతే దీనికి శాఖలు మారుస్తారు, ఇలాంటి అనేక వార్తలు వినిపించాయి. ఎందుకంటే కొండా సురేఖకు సంబంధించిన ఇష్యూలో ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటూ కొండా సురేఖ తన కుమార్తె వ్యాఖ్యలను తనకు ఆపాదించవద్దు, వ్యక్తిగత వ్యాఖ్యలుగా చూడాలని చెప్పి చాలా క్లియర్గా తన ఏదైతే వివరణ లేఖలో పంపించడం జరిగింది. సో ఈ సమయంలో క్యాబినెట్లో ఉన్న మంత్రిగా ఎందుకు కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలపై ఖండించలేదు అనేటువంటి ఒక వాదనను కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, పార్టీకి సంబంధించిన నాయకులు కూడా వినిపించడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో కొండా సురేఖ అసలు సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తారా, రాఖీ పండుగ రోజు కలిసే అవకాశం ఉంటుందా లేదా, ప్రతి సంవత్సరంలాగే కలుస్తారా లేదా అనే ఒక సస్పెన్స్ కూడా ఉదయం నుంచి ఉంది. అపాయింట్మెంట్ ఇవ్వలేదు, అపాయింట్మెంట్ దొరకలేదు, ఇలాంటి అనేక చర్చలు కూడా ఏదైతే ఊహాగానాలు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో సీఎం ఇంటికి కొండా సురేఖ వెళ్లారు, రాఖీ వేడుకలో పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఏదైతే బంగారంతో ప్రత్యేకంగా చేయించినటువంటి రాఖీ కట్టారు, అలాగే మనవడికి వాళ్ళ అల్లుడికి అందరు కూడా కట్టారు. సో ఈ నేపథ్యంలో రాజకీయ పరిణామాల్లో దీనికి సంబంధించి అసలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఒక కొత్త చర్చ కూడా మొదలవుతుంది. సో దీనికి సంబంధించి మరి ఇంకా సమయం పట్టేలాగే ఉంది. ఇంకా సస్పెన్స్ అయితే కొండా సురేఖ విషయంలో పార్టీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఇంకా సస్పెన్స్ అయితే ఇంకా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. కొండా సురేఖతో పాటు అటు చిన్నారెడ్డి వ్యవహారం ఉంది, ఇంకా మిగతా పార్టీకి సంబంధించి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యవహారాలు కూడా ఇంకా ఉన్నాయి. కాబట్టి దీనిపైన ఎలాంటి నిర్ణయం పార్టీ తీసుకుంటుంది అనేది ఇంకొంత రోజులు వేచి చూడాల్సి ఉంటుంది. రైట్ అజీమ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. తమ్ముళ్ళందరికీ కూడా మరి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి రాఖీ పండుగ అంటే ఒక భరోసా, ఒక అన్న కానీ తమ్ముడు కానీ మరి అక్కకు చెల్లెకు ఇచ్చేటువంటి ఒక భరోసా, ఒక ఆత్మీయత, ఒక ప్రేమ, ఒక అనురాగం, ఒక గౌరవాన్ని పెంపొందించేటువంటి పండుగ రాఖీ పండుగ. మరి తండ్రి, ఒక అమ్మాయికి ముందు తండ్రి సపోర్ట్గా ఉంటాడు, కొంచెం పెద్ద అయినాక బ్రదర్స్ సపోర్ట్గా ఉంటారు, ఇంకా తర్వాత పెళ్ళైనాక భర్త సపోర్ట్గా ఉంటాడు, ఆ తర్వాత కొడుకు సపోర్ట్గా ఉంటాడు. అంటే ప్రతి స్త్రీ జీవితంలో మగవాడి భాగస్వామ్యం అంటూ 100% ఉంటుంది. మరి ఆ విధంగా ఉండడం వల్లనే మరి మహిళకు ఒక రక్షణ అనేది లైఫ్లో ఉంటుంది. ఆ రక్షణ ఉండాలి అని భావించి కట్టేదే ఈ రాఖీ పండుగ. మరి వాళ్ళ మీద భరోసా పెట్టి, అన్న నీకు రాఖీ కడుతున్నా, నువ్వు నాకు రక్షణగా ఉండాలి, తమ్ముడు నీకు రాఖీ కడుతున్నా, నాకు రక్షణగా ఉండాలి అని దీన్ని రక్షాబంధన్ అని కూడా మనం అంటాము. కాబట్టి ఈ యొక్క పండుగను జరుపుకుంటున్న, ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న అక్కాలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు అందరి